క్లాసికల్, అంటే సమయాన్ని సరిగ్గా డివైడ్ చేసి గంటలు, నిమిషాలు, సెకండ్స్ని చూపించేటటువంటిది అది క్రోనోస్. అయితే ఇక్కడ క్రోనోస్ అనేటటువంటి పదం వాడలేదు. హీబ్రూలో రాయబడినప్పటికీ కైరో అనేటటువంటి పదం ఆ అర్థాన్ని ఇచ్చేటటువంటి ఆ యొక్క పదాన్ని ఇక్కడ హీబ్రూ గ్రంథకర్తలు వాడారు. ఏంటి కైరోస్ అంటే ఏంటి తెలుసా అండి? నువ్వు ఒక మ్యాచ్ ఆడుతున్నప్పుడు, ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఎనీథింగ్, ఒక సమయంలో సడన్గా మీ కెప్టెన్ కానీ కోచ్ కానీ వచ్చి ఇదేరా సమయం, కరెక్ట్గా వికెట్ తీ అంటారు. లేదంటే ఇప్పుడే నువ్వు గోల్ వేయాలంటారు. ఇదే రైట్ టైం అంటారు అనమాట. ఇదే రైట్ టైం అంటే వాళ్ళు 4 గంటలు 15 నిమిషాలు అని చెప్తున్నారా? కాదు. ఏమంటున్నారు వాళ్ళు? దెర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ టైం విచ్ యూ కెన్ డూ, అంటే ఇది చేయడానికి నీకు సరైన సమయం అంటున్నారు అక్కడ. అంతేగాని ఈ టైంలో ఇది జరుగుతుంది, ఈ టైంలో ఇది జరుగుతుంది అని చెప్పడం లేదు ఇక్కడ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మార్కు సువార్తలో ఏమన్నాడు తెలుసా? ద టైమ్ ఈజ్ నియర్, సమయం సమీపించి ఉన్నది. అంటే ఆయన గంటల గురించి చెప్పడం లేదు, రోజుల గురించి చెప్పడం లేదు. ఏమంటున్నాడు అక్కడ? ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ టు థింక్ అబౌట్ కమింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలోకి రావడానికి నీకు సరైనటువంటి సమయం ఉంది అంటున్నాడు ఇక్కడ. ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈ మాటలు? ఇక్కడ ఏమన్నాడు? ఈయన 1వ వచనంలో ప్రతి దానికి సమయం ఉంది అన్నాడు ఇక్కడ. ఈ సమయం ఏ సమయం? కైరో అనేటటువంటి సమయం. దాని యొక్క అర్థం ఏంటి తెలుసా అండి? ఇది దేవుడు మన లైఫ్లో బయట ఉండి ఎప్పుడెప్పుడు ఏది అనుమతించాలి, ఎప్పుడెప్పుడు ఏది మన జీవితంలో జరిగించాలి అనేటటువంటిది ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన ఆధీనంలో ఉంటుందన్నమాట మన యొక్క జీవితం యొక్క సమయం. మనం వెల్ ప్లాన్డ్గా ఉండొచ్చు. ఈ యొక్క కెరియర్లో నేను కంటిన్యూగా ఎదగాలి, అంచెలంచెలుగా ఎదగాలనుకోవచ్చు. సడన్గా నువ్వు దిగిపోతావు. ఈ వివాహ జీవితంలో నేను చాలా మంచిగా వెళ్ళాలనుకుంటూ సడన్గా నీ యొక్క వివాహ జీవితం కొలాప్స్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు అనుకున్నటువంటివి చాలా వరకు జరగవు, అవునా కదా? ఎన్నో మనం ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. సడన్గా దెర్ ఈజ్ ఎ షిఫ్ట్. నీ యొక్క కంట్రోల్లో లేదని తెలుసుకోవాలి. ఎవరి కంట్రోల్లో ఉంది? అది దేవుని యొక్క కంట్రోల్లో ఉంది. అర్థమవుతుందా? ఆయనకి తెలుసు ఎప్పుడైతే ఈ యొక్క కోచ్ ఎలాగైతే రైట్ టైం రా, ఇప్పుడే నువ్వు గోల్ వేయాలి, ఇప్పుడే నువ్వు 6 కొట్టాలి, ఇప్పుడే వికెట్ తీయాలి, లేకుంటే ఈ వికెట్ ఈ బాల్లో నువ్వు తీయాలనేసి కోచ్ ఎట్లా చెప్తుంటాడో అట్లాగనే దేవుడు పైనుంచి మనకు తెలియకుండానే ఒక్కొక్క సమయంలో ఆయన దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ హిమ్ టు డాన్స్, దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ హిమ్ టు వీప్ అని ఆయన డిసైడ్ చేస్తాడు. యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. నీ జీవితంలో, నా జీవితంలో ఏ విధంగా కూడా మనం కంట్రోల్, మన స్వాధీనంలో ఉండదు లైఫ్. మనం ఎంత జాగ్రత్తగా జీవించినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్, ఆరోగ్యం గురించి నువ్వు ఎంత జాగ్రత్తగా తీసుకున్నా ఒక్కసారిగా నీ యొక్క ఆరోగ్యం మొత్తం పటాపంచలైపోతుంది. మా మదర్ ఇన్ లా ఇక్కడే ఉన్నారు. మా అత్త ఒకటే జొన్న రొట్టె, సాయంత్రం రాగులు, లేకుంటే విత్తనాలు, మొలకలు, అవి ఇవి ఎంతగానో స్ట్రిక్ట్గా, మళ్ళా వాకింగ్ అక్కడికి ఇక్కడ ఉదయాన్నే ఎప్పటి నుంచో ఆర్సీపురంలో నుంచి. కానీ వచ్చింది షుగర్ వద్దన్నా కానీ, రైట్? సడన్గా హెల్తీగా ఉన్నా సరే, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే, కొన్ని ఈ లోకంలో దేవుడు అనుమతిస్తున్నా, అంటే దేవుడు కలుగజేస్తాడని చెప్పడం లేదు నేను ఇక్కడ. దేవుడు మనకి అనారోగ్యం కలుగజేస్తాడు, దేవుడు మనకి కష్టాలను కలుగజేస్తాడు, దేవుడు ఉద్యోగాలను తీసేస్తాడని చెప్పడంలా. అవి కొన్ని సందర్భాల్లో, వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్. చెప్పినా వినకపోతే 1 కొరింథీ 11 ప్రకారంగా ఏదో ఎప్పుడో ఎవరికో చేస్తూ ఉంటాడు. కానీ జనరల్గా మన లైఫ్లో మనం అనుకున్నది ఏది కూడా కంటిన్యూగా జరగదు. అప్పుడు అనిపిస్తారే, నేను ఇట్లా అనుకున్నా, ఇట్లా జరగడంలా ఏం లైఫ్ రాబాయి ఇది, నేను అనుకున్న చేయలేకపోతున్నా అనుకుంటాం. కానీ మన యొక్క ఆశ ఏంటంటే మనం అనుకున్నది జరగాలి. వీ వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ లైఫ్. పిల్లలు మనం చెప్పినట్లుగా వినాలి అనుకుంటాం. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ హెల్తీ కంట్రోల్, ఆరోగ్యకరమైనటువంటి కంట్రోల్ గురించి. కొంతమంది అనారోగ్యమైనటువంటి కంట్రోల్ ఉంటుంది. ఏం తెలుసా అండి?
కొంతమంది భర్తలు, కొంతమంది తల్లిదండ్రులు ఇక వాళ్ళు ఎట్లా కంట్రోల్ అంటే అట్లా కంట్రోల్. వాళ్ళని బయటికి పంపించరు, నీళ్ళు తాగనియరు, ఫోన్ చేయనియరు. ఓకే, వాళ్ళని చాలా టార్చర్ చేసేటటువంటి కంట్రోలింగ్ ఉంటుంది. అది వేరే కంట్రోల్. అది నేను చెప్పేది ఏంటంటే, మన పరిధిలో మన పిల్లలు మన మాట వినాలని అనుకుంటాం, వాళ్ళకి మంచిగా మనం పెంచుతాం, సడన్గా రెబెలియస్గా తయారవుతారు. ఏం చేస్తాం? అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క 14 విషయాలు నీ చేతిలో లేవు. నువ్వు ఎప్పుడు పుట్టాలో నువ్వు డిసైడ్ చేయలేదు, దేవుడు డిసైడ్ చేశాడు. నువ్వు ఎప్పుడు చావాలో నువ్వు డిసైడ్ చేయలేవు, దేవుడు డిసైడ్ చేస్తాడు. నీ ఆధీనంలో లేదు నీ లైఫ్ అని తెలుసుకోవాలి నువ్వు. అర్థమవుతుందా అండి? ఇది చాలా తేలిక అనుకోవచ్చు, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన. మనం తెలియకుండానే మన జీవితంలో మనల్ని మనం ఆధీనంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ దేవుడు అద్భుతమైనటువంటి విధంగా ఎప్పుడు మనల్ని ఏడిపియాలో ఆయన తెలుసు. మనకేమో మనకు ఏడుపు అనిపిస్తుంది. దేవుడు ఉన్నాడా, దేవుడు వింటున్నాడా, దేవుడు ఎక్కడున్నాడు, అసలు ఎవరు దేవుడు, అసలు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఇంత ప్రార్థన చేస్తున్నా ఏంటి దేవుడు, నా పిల్లల రక్షణ వందల రకరకాల ఆలోచనలతో మనిషి సతమతం అవుతున్నాడు. అంటే అర్థమైంది తెలుసా అండి? నీ జీవితం నీకు అర్థం కావటం లేదు, నీ జీవితం పైన నీకు ఆధీనం లేదు. సింపుల్గా ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు అనుకున్నట్లుగా నీ లైఫ్ ముందుకు సాగదు. ఉద్యోగం పోయిందంటే ఎట్లుంటుంది పరిస్థితి? క్యాన్సర్ 4th స్టేజ్ అంటే ఎట్లుంటుంది పరిస్థితి? యాక్సిడెంట్ అయిందంటే ఎట్లుంటుంది పరిస్థితి? స్టాక్స్లో మొత్తం పోయినాయి, పెట్టినవన్నీ కూడా మొత్తం పోయినాయి అంటే ఏంటి? బ్యాంక్రప్సీ. అర్థమవుతుందా? యాక్సిడెంట్స్ పైన, స్టాక్స్ పైన, మిగతా అనేకమైనటువంటి వెదర్ పైన, దేనిపైన కూడా నీకు కంట్రోల్ లేదు అనేటటువంటి విషయాన్ని నువ్వు నేను గ్రహించడం చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాదండి, కొంచెం ముందుకెళ్తే ఇంకో మాట కూడా ఉంది. ఏమంటున్నాడు తెలుసా అండి? ఇక్కడ కంట్రోల్ మాత్రమే కాదు, ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే, ఇక్కడ నేను 15 గంటల ముందు వెళ్ళిపోయినా. రైట్, 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా నున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ, చూసారా మీరు పదం? కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. యు కెనాట్ కాంప్రిహెండ్ ద వేస్ ఆఫ్ గాడ్. యు కెనాట్ కంట్రోల్, యు నైదర్ కంట్రోల్ నార్ కాంప్రిహెండ్. నువ్వు నీ స్వాధీనంలో నీ లైఫ్ని పెట్టుకోలేవు. నీ ఆరోగ్యం నీ చేతుల్లో లేదు. జాగ్రత్తగా నువ్వు ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, కానీ నీ చేతుల్లో లేదు. నీ జీవితం నీ చేతుల్లో లేదు, నీ ఉద్యోగం నీ చేతుల్లో లేదు, నీ యొక్క కుటుంబం నీ జీవితంలో లేదు, ఏది కూడా నీ జీవితంలో లేదు. దేన్ని కూడా నువ్వు కంట్రోల్, ఈ విధంగా నేను ఉండాలని అనుకుంటే ఆ విధంగా నువ్వు ఉండడానికి కొన్నిసార్లు దేవుడు అనుమతించకపోవచ్చు. ఎందుకు? వీ డోంట్ నో. మనకు తెలియదు ఎందుకో, అంటే సంపూర్ణంగా తెలియదు. తెలుసుకోవడానికి మనిషి ప్రయత్నించినా ఏమన్నాడు ఇక్కడ? అది చాలదు అంటున్నాడు ఇక్కడ. దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అంటున్నాడు ఇక్కడ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆతరి యొక్క టోన్. ఆయన చాలా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడు. మనకేం అర్థం కాదురా భయ్, ఏం జరుగుతుంది లైఫ్ మనకి? నువ్వు సూర్యుని క్రింద ఉన్నా, సూర్యుని సృష్టించిన దేవుని కుమారుని క్రింద ఉన్నా, నీ లైఫ్ నీకు అర్థం కాదు. దేవుడు ఆ విధంగా మన జీవితాన్ని చేశాడు. అర్థమవుతుందా అండి? దేవుడు ఉద్దేశపూర్వకంగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆ పరిమితులు కలిగినటువంటి, ఆ యొక్క గ్రహించలేనటువంటి స్థితిలో మానవుణ్ణి తయారు చేశాడు. ఈ లోకంలో విషయాలు మనకి సంపూర్ణంగా అర్థం కావు. అంటే మనం ఈ లోకంకి
అవతల ఉండేటటువంటి లోకం కోసం సృష్టించబడ్డాం. ఈ లోకంలో ఉంచబడ్డాం. కానీ మనం సృష్టించబడింది వేరే లోకం కోసం. మీరు చూడండి ఏముంటుంది ఆ యొక్క మాటలు ఏముంటుందో తెలుసా అండి? వీఆర్ క్రియేటెడ్ ఫర్ ఇటర్నిటీ అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దాన్ని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా అండి? 11వ వచనంలో శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం ముందుంచి ఉన్నాడు అనేటటువంటి మాట ఉంది. ఇంగ్లీష్లో దాన్ని మనం కనుక చదివితే He has put eternity into man's heart. మనిషి హృదయంలో నిత్యత్వాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని ఆయన ఉంచాడు. కాబట్టి మనం ఈ లోకానికి చెందిన వారం కాదు. కాబట్టి ఈ లోకంలో మనకి తృప్తి ఉండదు సంపూర్ణంగా. ఈ లోకంలో మన జీవితం మన యొక్క అధీనంలో ఉండదు. ఈ లోకంలో మన జీవితం మన యొక్క నియంత్రణలో ఉండదు. ఈ జీవితం మనకి ఎంత ప్రయత్నం చేసినా సరే అర్థం కాదు. ఆ సత్యాన్ని మనం, మొదటి విషయం ఏంటి తెలుసా అండి? ఈ రోజున ఈ సత్యాన్ని మనం గ్రహించి అంగీకరించాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఎందుకు ఇట్లా జరుగుతుంది నా జీవితంలో? దేవుడు మంచివాడు కదా, దేవుడు సామర్థ్యం కలిగిన వాడు కదా, నా జీవితంలో ఎందుకు ఇట్లా అవుతుంది అనిపిస్తుంది మనకు కొన్నిసార్లు. ప్రతి ఒక్కరి జీవితంలో అట్లా అనిపిస్తుంది. కానీ కొంతకాలం తర్వాత ఓహో ఇందుకు చేశాడా అని ఈ లోకంలో మనకు అర్థమవుతుంది. కానీ కొన్ని విషయాలు ఈ యొక్క లోకంలో జీవించినంత కాలం మనకు అర్థం కావు. ఎందుకు నేను ఎందుకు ఇక్కడ ఉన్నా? మా తల్లిదండ్రులు ఏంటి ఇట్లున్నారు, మా పిల్లలు ఏంటి ఇట్లున్నారు, నా స్నేహితులు ఏంటి ఇట్లా నన్ను నమ్మక ద్రోహం చేస్తున్నారు, మా బంధువులేంటి నన్ను ఇట్లా నమ్మక ద్రోహం చేస్తున్నారు, ఏం జరుగుతుంది లైఫ్ ఏంటి, నా భాగస్వామి ఇట్లా రియాక్ట్ అవుతున్నాడు? వెళ్తున్నారా ఈ ఫీలింగ్స్ గుండా? కొన్ని ప్రశ్నలకి సమాధానం ఈ లోకంలో దొరకవచ్చు, దొరకపోవచ్చు. బట్ అల్టిమేట్గా మనకి ఎక్కడ దొరుకుతాయండి? హెవెన్లో దొరుకుతాయి. అందుకే ఇక్కడ 11వ వచనంలో ఏమంటున్నాడు? He has made everything beautiful in its time. ప్రతిదానికి తగిన సమయం అంది. తెలుగులో ఏమనుంది? ఆయన దేని కాలమందు చక్కగా ఉండుటకు దేవుడు అట్లా చేశాడంట. అది కూడా చక్కగా ఉండుటకు. దేని కాలమందు అన్నారు కదా, ఆ కాలమందు అంటే కూడా ఖైరో అంటే అర్థం ఏంటంటే ఆయన మన జీవితాన్ని బ్యూటిఫుల్గా చేస్తున్నాడు. కానీ నీకు నాకు అది బ్యూటిఫుల్గా ఉండదు. ఐ అండర్స్టాండింగ్? ఈ జీవితంలో కూడా మన జీవితాన్ని బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నాడు, కానీ మనకి బ్యూటిఫుల్గా ఉండదు ఈ లోకం. ఎందుకంటే మనం సూర్యుని క్రింద ఉండి చూస్తున్నాం. మనం కారీ టాన్బు అనేటటువంటి ఒక స్త్రీ జర్మన్ హాలోకాస్ట్ సమయంలో చాలామంది యూదుల్ని కాపాడేటటువంటి ఒక వ్యక్తి. ఆమె ఈ యొక్క సత్యాన్ని ఒక పోయం రూపంలో చెప్పింది. చాలా అద్భుతంగా చెప్పింది. అమేజింగ్. ఆమె దేన్ని చూసి చెప్పిందంటే, మీ అందరికి కూడా కొన్ని అల్లడం తెలుసు కదా మీకు. కొన్ని మీరు లావు దారంతో డిజైన్గా కొంత బాగా వేసినప్పుడు మీరు కనుక దాని కింద నుంచి చూస్తే ఎట్లుంటుంది అది? అంటే లోపల భాగం చూస్తే ఎట్లుంటుంది? ముడులు ఉంటాయి, గజిబిజిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. అసలు ఏంద్రాబాయి ఇట్లా ఉంది అనిపిస్తుంది మనకి. కానీ దాన్ని కొంచెం పైనుంచి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? బ్యూటిఫుల్గా ఉంటుంది, రైట్? ఆ సత్యాన్ని పోయం రూపంలో చెప్పింది. ఎట్లా చెప్పిందో చూడండి. మై లైఫ్ ఈజ్ బట్ ఏ వీవింగ్. నా జీవితం ఈ యొక్క నేత వేయడం లాగా ఉంటుంది. బిట్వీన్ మై గాడ్ అండ్ మీ, నాకు దేవునికి మధ్యలో ఉంది. ఐ డు నాట్ చూస్ ద కలర్స్, హీ వాకత్ స్టడీలీ. ఆఫ్ టైమ్స్ నేను చదివిన తర్వాత పారాఫ్రైజ్ చేస్తాను. హీ వీవెత్ సారో అండ్ ఐ ఇన్ ఫూలిష్ ప్రైడ్ ఫర్గెట్ హీ సీస్ ది అప్పర్ అండ్ ఐ అండర్ the underside, not till the loom is silent and the shuttle cease to fly,
Will God unfold the pattern and explain the reason why? For the dark threads are as needful in the weaver's skillful hand as the threads of gold and silver in a pattern he has planned. అమేజింగ్ కదా. ఆయన ఏమంటుందంటే, నేను నాకు తెలియక బుద్ధి లేకుండా నా యొక్క గర్వాన్ని బట్టి ఆ పైన దేవుడు చూస్తున్నాడు అనేటటువంటిది మర్చిపోయి ఆ కింద చూసుకొని ఎప్పుడు చూపిస్తావు ప్రవ్వా, ఎప్పుడు అర్థం చేపిస్తావు ప్రవ్వా, ఎప్పుడు నేను డిజైన్ చూడాలి ప్రవ్వా అని ఏం అడుగుతుందంట. అంతేకాకుండా ఆమె ఇంకో మాటలో కూడా అంటుంది, ఏం తెలుసా అండి, కొన్నిసార్లు ఈ యొక్క ఈ డార్క్ దేవుడికి గతం ఉండదు, భవిష్యత్తు ఉండదు, అంతా కూడా వర్తమాన కాలమే. ఆయన అన్ని కూడా చేస్తాడనమాట. ఆయన మన జీవితాన్ని మొత్తం కూడా ఆయన నేసేసాడు. అద్భుతమైనటువంటి కళాకారుల్లాగా ఆయన మన జీవితాన్ని ఆయన చేశాడు. కానీ మనం కింద ఉన్నాం కాబట్టి ఆ గజిబిజి గందరగోళంలో ఎందుకు నాకు ఇట్లా అవుతుంది, నా లైఫ్ ఏంటి ఇట్లా అయిపోయింది, ఏంటి ఈ యొక్క జీవితం, ఏంటి జీవితం, ఎందుకు పెళ్లి చేసుకున్నా, ఎందుకు ఈ ఉద్యోగం, ఎందుకు నేను వెళ్ళటం లేదు ముందుకి, ఏంటి నా రిలేషన్షిప్స్ ఇట్లున్నాయి, ఏంటి అసలుకి నా హెల్త్ ఏంటి ఇట్లుంది, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, అసలు ఏంటి నా జీవితం అనేటటువంటి విధంగా నీకు నాకు ఉంటుంది. ఎప్పటికీ అర్థం కాదు. యూ విల్ నెవర్ ఎవర్ కాంప్రిహెండ్. ఈ సత్యం మనల్ని ఆదరింపచేయాలి. ఈ సత్యం అర్థమైతే నెక్స్ట్ చెప్పేటటువంటి 2 పాయింట్స్ కూడా చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. దేవుడు అంతా కూడా తన ఆధీనంలో పెట్టుకొని ఆయన మన జీవితంలో పుట్టుక నుంచి మరణం వరకు అన్ని అలో చేస్తున్నాడు. కొన్నిసార్లు ఆయననే కార్యం చేస్తున్నాడు. కానీ ఈ సూర్యుని కింద ఉన్నటువంటి మనకు ఆ జీవితం అర్థం కాక చాలా గందరగోళంగా అనిపిస్తుంది. కరెక్టే, అంటే మన నియంత్రణలో లేదని తెలుసుకోవాలి. మనం ఒక మంచి ప్రణాళిక కలిగి సడన్గా షిఫ్ట్ అయిపోయినప్పుడు ఏం చేయాలి, లైఫ్లో ఇటువంటి అవకతవకలు ఉన్నప్పుడు నేను ఏం చేయాలి, సానుకూలమైనటువంటివి ఉన్నాయి, ప్రతికూలమైనటువంటి ఉన్నాయి, నేను ఏం చేయాలి అనేటటువంటి దానికి గ్రంథకర్త రెండు విషయాలను మనకి ఇస్తున్నాడు. మొదటి విషయం ఏంటి తెలుసా అండి, దానికంటే ముందు గలతీ పత్రిక 4:4 ఒక మంచి మాట ఉంది. ఏంటంటే, కాలం సంపూర్ణమైనప్పుడు ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వారిని విడిపించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక స్త్రీకి జన్మిస్తాడనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. కాలం సంపూర్ణమైనప్పుడు, కైరో, అర్థమవుతుందండి. దేవుడు కరెక్ట్గా మానవాళికి అవసరమైనటువంటి సమయంలో తన కుమారుని లోకానికి పంపించాడు. మానవాళి యొక్క పాప క్షమాపణ కోసం ఆయన తన కుమారుణ్ణి బలి ఇచ్చి, ఆయన త్యాగం వలన ఆయన కుమారుణ్ణి విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సరైన సమయంలో తన కుమారుని లోకానికి పంపించాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. సో మొదటి విషయం ఏంటి తెలుసా అండి, ఈ యొక్క మన జీవితం మన ఆధీనంలో లేదు. ఈ జీవితం మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఓకే, రెండో విషయం ఏంటంటే, డిలైట్ ఇన్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండర్ ద సన్ బట్ డోంట్ బీ క్యారీడ్ అవే విత్ దెమ్. సూర్యుని క్రింద దేవుడిచ్చినటువంటి అద్భుతమైన ఆనందాన్ని అనుభవించాలి.
కానీ ఆ ఆనందంలోనే మునిగిపోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్. అంటే ఈ సూర్యుని క్రింద దేవుడు మనకి చాలా రకాల ఆనందాలను ఇచ్చాడు. భోజనం చేయడం అంటే చాలా రకాలైన సుఖములను ఇచ్చాడు, ప్లెజర్స్, వైవాహిక జీవితం, స్పోర్ట్స్, కెరియర్, సక్సెస్. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే మానవులుగా మనం ఆనందించడానికి, ఎంజాయ్ చేయడానికి, మనం కష్టపడిన దాన్ని అనుభవించడానికి దేవుడు ప్రతి ఒక్క మనిషికి కూడా ఏం చేశాడు? ఆయన చాలా అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆనందాలని ఇచ్చాడు. కాబట్టి నువ్వు నేనేం చేయాలండి? దాంట్లో ఆనందించాలి. ఇక్కడ ఒక లేఖనాన్ని చదువుతున్నాను, మీరు వినండి. ఐ థింక్ ఇట్స్ ఇన్ 12-13 వచనాలు. కావున సంతోషంగా నుండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. మన జీవితంలో శ్రేష్టమైనది ఏంటి అని ఒక గ్రంథకర్తను అడిగితే ఏమంటాడు తెలుసా? కష్టమైన సమయాలు ఉన్నాయి, అద్భుతమైన సమయాలు ఉన్నాయి. ఈ అద్భుతమైనటువంటి సమయాలలో, అలాగే కష్టమైన సమయాల్లో కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆనందాన్ని మనం ఆనందించాలి. సంతోషంగా ఉండడం కంటే, సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏది కూడా లేదు. మరియు ప్రతివాడు 13వ వచనంలో అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడు ఇచ్చు బహుమానమే అని తెలుసుకున్నాను నేను. సుఖాన్ని అంటే భోజనం ద్వారా, మిగతా విషయాల ద్వారా సుఖాలని, సుఖం అంటే ప్లెజర్, తృప్తి, ఆనందం, అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం, బహుమానం అంటున్నాడు ఇక్కడ. దిస్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. నీ యొక్క జీవితం నీ ఆధీనంలో లేకపోయినా, నువ్వు గ్రహించలేకపోయినా, నీ జీవితంలో దేవుడు సూర్యుని క్రింద నీకు ఇచ్చినటువంటి యొక్క ఆనందాన్ని, సుఖాల్ని సంపూర్ణంగా ఆనందించు. ఎంజాయ్. భోజనం చేసేటప్పుడు హ్యాపీగా తింటారా? కొన్నిసార్లు తింటాం అంతే మనం, అవునా? ఎంజాయ్ యువర్ ఫుడ్. దేవునికి ఆనందం, ఆయనకి కృతజ్ఞత తెలియజేసి ప్రతిరోజు కూడా నువ్వు ఆనందంతో తృప్తిగా తిను భోజనం. తిండిపోతావు అంటడం లేదు, తృప్తిగా తిను, మనస్ఫూర్తిగా మంచి ఫుడ్ తిను. హ్యాపీ, బీ హ్యాపీ. తింటే హ్యాపీ ఉంటావా లేదా? ఏం మధురం ఉంటుంది. ముసలోళ్ళని అడగండి, మీకు చెప్తారు. ముసలోళ్ళని మీరు టెస్ట్ చేయండి. వాళ్ళకు ఉన్నటువంటి ఒకానొక కోరిక ఏంటో తెలుసా అండి? బట్టలు ఇవ్వండి, లేకుంటే అక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, అవి ఉండవు. మంచి ఫుడ్గా కోరుకుంటారు వాళ్ళు. మా జేజనాన్ ఉండేవాడు, మా గ్రాండ్ ఫాదర్, ఈవెన్ మై ఫాదర్ కూడా. వాళ్ళకి ఇష్టమైనది ఒకటి, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ చేసి పెడితే వాళ్ళు ఫుల్. ముసలోళ్ళకి పని చేయొచ్చు మీరు, అంటే తల్లిదండ్రులకి, మిగతా వాళ్ళకి. దే లైక్ ఇట్ వెరీ మచ్. ఇస్సాకు విషయంలో కూడా అదే జరిగింది కదా. ఇస్సాకు వృద్ధుడైపోయిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళ కొడుకులకి ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడు, ముఖ్యంగా జ్యేష్ఠ పుత్రునికి. ఏమన్నాడు? అరే, వేటకెళ్ళి ఒక మంచి తీసుకురా, మంచి తయారు చేసి పెట్టరా, నాకు తింటా ఆనందంతో. ఎంజాయ్. సో ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ ఫుడ్? మీ యొక్క ఆహారంని మీరు ఎంజాయ్ చేస్తున్నారా? విసుక్కుంటున్నారా తల్లిదండ్రుల పైన? ఏం కూరేదే, ఉప్పు లేదు, కారం లేదు, ఉప్పేవా, ఇదా చేసేది, ఏమిది ఇట్లుంది, అబ్బా ఎప్పుడు వెజిటేబుల్సేనా, ఎప్పుడు ఇదేనా? కాదు. ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఆనందంతో తినండి. అప్పుడప్పుడు తృప్తిగా తినడం కాదు, ఎప్పుడూ తృప్తిగా తినాలి. రైట్? వైవాహిక జీవితం, ఎంజాయ్ యువర్ లైఫ్, ఎంజాయ్ ద గాడ్ గివెన్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆనందాన్ని మీరు ఆనందించండి. గేమ్స్, స్పోర్ట్స్,
ఆడేవాళ్ళుగా ఉన్నారా? ఆట ఎంజాయ్ చేయండి. గాడ్, దేవుడు మనం ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు, తెలుసా అండి? అసలు దేవుణ్ణి మీరు ఎట్లా చూసుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు, మీ పాస్టర్లు స్ట్రిక్ట్గా హిట్లర్ లాగా ఉంటే దేవుణ్ణి కూడా అట్లా చూసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నేను అట్లా ఉంటే నన్ను దయచేసి నాకు చెప్పండి మీరు. ఎందుకంటే నా బ్యాక్ నాకు తెలియదు కదా, నేను ఏం కమ్యూనికేట్ చేస్తున్నానో. మీరు దేవుణ్ణి ఎంజాయ్ చేయాలి. అర్థం, దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ని, పిల్లల్ని బట్టి ఆనందించండి, మీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి ఆనందించండి, అప్పుడప్పుడు మీకు దేవుడు ఇచ్చేటటువంటి ఫ్రెండ్షిప్ని బట్టి ఆనందించండి. టేక్ గ్రేట్ డిలైట్ ఇన్ గాడ్. దేవుడికి వందనాలు చెప్పండి. దేవుడు అది కోరుకుంటున్నాడు. అంతేకాదు, చాలా ఇంట్రెస్టింగ్, చాలా చాలా ఇంట్రెస్టింగ్. 5వ అధ్యాయం 18 నుంచి మనం చదివితే ఇంకొక ట్రూత్ మనకు తెలుస్తుంది దీంట్లోనే. ఎందుకంటే ఈ యొక్క థీమ్ ఈ ప్రసంగి మొత్తంలో కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది. ఓకే, ఈ యొక్క ఆలోచన 5వ అధ్యాయం 18లో నుంచి మనం చూస్తే, మరియు కోరదగినది గాను చూడముచ్చటి అనేది గాను నాకు కనబడినది ఏదనగా, ఏమంటున్నాడు ఈయన? కోరదగినది, చూడముచ్చటి అయినది. ఏంటది? దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ, అంటే ఈ లోకంలో మనం ఉన్నంత కాలం అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఎంత బాగా చెప్తున్నాడండి ఈయన. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుడు మనం ఈ చిన్న చిన్న ఆనందాలని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేటటువంటి ఆ యొక్క ఆలోచన మీకు ఎప్పుడైనా ఉందా? ఈ రోజైనా తెలుసుకోండి, దేవుడికి మీరు ఆనందించడం, నేను ఆనందించడం ఇష్టం. అందుకే కదా మనకి ఇచ్చాడు. మీరు చూడండి, ఇప్పుడు ఒక చాలా స్ట్రైకింగ్ స్టేట్మెంట్ 19లో ఏమంటున్నాడు ఇక్కడ? మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల, ఇంగ్లీష్లో మంచిగా ఉంది, హీ పర్మిట్స్, హీ అలౌస్. అర్థమవుతుందండి? అంటే కేవలం మనకి ఫుడ్ని ఇవ్వడమే కాదు, లేకుంటే సంపదను ఇవ్వడమే కాదు, ఓకే, దాన్ని అనుభవించడానికి, దాంట్లో సంతోషించడానికి వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదను కొనవలెను. దేవుని యొక్క ఆశీర్వాదం ఎందుకు తెలుసా అండి? దేర్ ఆర్ సమ్ పీపుల్, కొంతమందికి ఫుడ్ ఉంటుంది కానీ తినలేరు, ఎంజాయ్ చేయలేరు వాళ్ళు ఫుడ్. హెల్త్ రీజన్స్ కావచ్చు, వేరే రీజన్స్ కావచ్చు, రైట్? కొంతమందికి ఆస్తులు ఉండవు కానీ మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేసేటటువంటి గొప్ప అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం, ఇంతకుముందు ఏం చూసుకున్నాం, దేవుని యొక్క బహుమానం. అండ్ దేవుడు మనకి ఈ యొక్క చిన్న చిన్న ఆనందాలను ఇవ్వడమే కాకుండా ఆనందాలని అనుభవించడానికి వీలు కలుగజేస్తున్నాడు, అలో చేస్తున్నాడు, అనుమతిస్తున్నాడు. ఒకవేళ దేవుడు అనుమతించకపోతే నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఎంత అద్భుతమైనటువంటి సత్యం తెలుసా అండి? 2వ అధ్యాయం ఇంకా రండి ఒకసారి. 2వ అధ్యాయం ఐ థింక్ 24 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. అందరు తీసారా? రెండవ అధ్యాయం ఏముంది తెలుసా అండి? 24 నుంచి, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను, ఎంత క్లారిటీ ఉంది, తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. తెలుసుకోండి బ్రదర్స్, సిస్టర్స్, ఎంజాయ్ యువర్ ఫుడ్. అబ్రహాం, ఇసాక, పేతురు, మీ ఇష్టం, దంచుకోండి. అర్థమవుతుందా? ఇది నువ్వు దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. నెక్స్ట్ వర్డ్స్ చాలా స్ట్రైకింగ్ స్టేట్మెంట్. ఏం తెలుసా? 25, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? నీ యొక్క ఊపిరిట తీసేసాడు అనుకోండి, ఏం చేసావు? ఒక అతను అట్లనే చేశాడు.
నా ప్రాణమా తినుము తాగుము సంతోషించు అన్నాడు అనమాట. అరే వెర్రివాడా, ఈ రోజే నీ ప్రాణాన్ని తీసేస్తే ఏం చేస్తావు రా భయ్? నువ్వు ఎంజాయ్ చేయాలంటే నేను రా భయ్ కారణం, నేను. నన్ను మర్చిపోతే ఎట్లా? నేను కదా నీకు ఇచ్చింది. అది ఇంపార్టెంట్. అందుకే సిఎస్ లూయిస్ గారు ఏమంటారు తెలుసా అండి? సిఎస్ లూయిస్ అనే ఆయన క్రానికల్స్ ఆఫ్ నార్నియా అనేటటువంటి, కొంచెం స్ట్రక్ అవుతుంది నా యొక్క సిస్టమ్. ఆయన ఈ యొక్క మాట చెప్తాడు. ఏమంటాడు తెలుసా అండి? Our heavenly Father has provided many delightful inns, INNS, for us along our journey, but He takes great care to see that we do not mistake any of them for home. మామూలు కాదండి ఇది. మన పరలోకపు తండ్రి మనకి చిన్న చిన్న ఆనందాలు అనేకమైనవి మన యొక్క జీవితంలో అనుగ్రహించాడు ఆయన. కానీ ఇదే నా లోకం అనుకోకుండా ఉండడానికి ఆయన ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నాడు. అంటే ఈ లోకంలో కంప్లీట్గా నీకు నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వడం లేదు దేవుడు. అందుకే 2వ అధ్యాయంలో మనం చూసుకున్నాం, లాఫ్టర్ ఈజ్ గుడ్, ఫుడ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ ఇట్ విల్ నెవర్ సాటిస్ఫై. ఏం చేయాలి తెలుసా అండి? ఈ ఆనందాలు ఏం చేయాలంటే అత్యంత శ్రేష్టమైన ఆనందానికి దారితీయాలి. ఈ చిన్న చిన్న ఆనందాలన్నీ కూడా అతి శ్రేష్టమైనటువంటి ఆ ఆనందమైనటువంటి క్రీస్తు దగ్గరికి మనల్ని నడిపించాలి. ఎందుకంటే క్రీస్తు నీ జీవితంలో నా జీవితంలో అత్యున్నతమైన ఆనందం. అందుకే ఒక భక్తుడి పాట పాడాడు, నా అతిశయం నీవే, నా ఆనందం నీవే, నా యొక్క ఆరాధన నీవే అంటున్నాడు ఆయన. అంటే దేవుడు మన యొక్క ఆనందం. దేవుడు ఇచ్చేటటువంటివి చిన్న చిన్న ఆనందాలు అయితే దేవుడు మన యొక్క సర్వానందం. అర్థమవుతుందా అండి? ఈజ్ ద డిలైట్ ఆఫ్ డిలైట్స్ ఇన్ లైఫ్. మనం పిల్లలు చూసినప్పుడు మన ఆనందం సుఖం అంటే మనం ఏదో ఫుడ్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనుకుంటాం. పిల్లలు పుట్టినప్పుడు ఎట్లుంటుందండి మన జీవితం? ఆనందానికి హద్దులు ఉన్నాయా? యు టేక్ గ్రేట్ డిలైట్ ఇన్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని బట్టి ఎంత మురిసిపోతారు కదా మీరు. క్రీస్తుని బట్టి మురిసిపోవాలి మనం. ఆ క్రీస్తు దగ్గరికి ఈ ఆనందాలు నడిపించాలి. అది కల్వరి శిలువలో క్రీస్తు చేసినటువంటి త్యాగానికి నిదర్శనం. అంతేగాని ఈ ఆనందాల్లోనే ఉండిపోకూడదు మనం. ఇవే మనకి శాశ్వతం అనుకోవద్దు. దేవుడు అట్లా చేశాడు. ఎందుకంటే నీకు తెలుసు, నాకు తెలుసు, మనం చేసినటువంటి ప్రయత్నాలన్నిట్లో కూడా ప్రతి ఆనందం కూడా తాత్కాలికమైనది. మనం ఇంకొక రోజు కోసం, ఇంకో ఆనందం కోసం ఎదురు చూస్తున్నాం. అందుకే ఏ మూవీ నీకు కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, ఏ ఫుడ్ నీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, ఏ రిలేషన్షిప్ నీకు కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, నీ జీవితంలో ఉన్నటువంటి సక్సెస్ నీకు కంప్లీట్గా ఇవ్వదు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ టెంపరీ సాటిస్ఫాక్షన్. అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ అయినటువంటి యేసు క్రీస్తు దగ్గరికి ఇవి నడిపించాలి మనం. డాక్టర్ జిమ్ బర్గ్ అనేటటువంటి ఒక ప్రొఫెసర్, ఈజ్ అ డీన్ ఇన్ బాబ్ జోన్స్ యూనివర్సిటీ అని ఏమన్నాడు తెలుసా? చాలా మస్తు చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే, యూ కెన్ కలెక్ట్ ఆల్ ద టాయ్స్ బట్ గాడ్ డిస్పెన్సెస్ ద బ్యాటరీ. ఈ లోకంలో నీకు అన్ని సమకూర్చుకోవచ్చు, పిల్లల్ని, వస్తువుల్ని, సంపదని, అన్నిటినీ. అవి టాయ్స్ లాంటివి. కానీ దాంట్లో టాయ్స్లో ఎంజాయ్ చేయాలంటే బ్యాటరీస్ కావాలి కదా, అది దేవుడిస్తాడు. ఫుడ్ కూడా అంతే. అందుకే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఏమని తెలుసా అండి? ధనవంతులైన వారు తమ ధనమును యందు నమ్మకం ఉంచకుండా తాము ఆనందంగా సుఖంగా ఉండుటకు సమస్తం దయచేసినటువంటి దేవుని అందే వారు నమ్మకం పెట్టుకోవాలి. చూడండి, దేవుడు మనకి ధన సమృద్ధిని ఇచ్చాడంటే మనం ఆనందించాలని ఇచ్చాడు. కాబట్టి ఆనందం అనేటటువంటి దేవునికి వ్యతిరేకం కాదు. కానీ ఈ తాత్కాలికమైన ఆనందం ఆ నిత్యమైన ఆనందానికి మనల్ని నడిపించాలి. ఈ తాత్కాలికమైన ఆనందాల్లో మనం ఆయనను అక్నాలెడ్జ్ చేయాలి, గుర్తించాలి. ఆయన లేకపోతే ఎక్కడండి? ఏమంటుంది 2వ అధ్యాయంలో? హూ కెన్ గివ్? నా సెలవు లేకుండా
ఆనందించగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటున్నాడు ఇక్కడ. ఈ రోజు నువ్వు ఫుడ్ తిని ఆనందించగలుగుతున్నావు అంటే దేవుని యొక్క అపారమైన కృప. తినగలుగుతున్నావంటే గొంతు సరిగా పని చేయకుండా పైపులు వేసుకుంటున్నారు కొంతమంది, నాలుగు పని చేయకుండా టేస్ట్ లేకుండా ఉంటున్నారు కొంతమంది, రోగాలు వచ్చి కొన్ని ఫుడ్స్ తినలేకుండా ఉన్నారు కొంతమంది. ఒక రకంగా నువ్వు చాలా ధన్యుడు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్ లీడ్స్ టు ద థర్డ్ పాయింట్, మూడో విషయం. ద మిస్టరీ ఆఫ్ లైఫ్లో మొదటిది ఏంటి? ఈ జీవితం మనకు అర్థం కాదు, మనం ఎప్పటికీ గ్రహించలేము. కాబట్టి ఈ లోకంలో ఉన్న తాత్కాలిక ఆనందాలని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ అసలైన ఆనందం వైపు మనం పరుగులెత్తాలి. మూడవదిగా ఏమంటున్నాడు తెలుసా అండి? 14-15 వచనాల్లో ఈ మాట ఉంది. ఐ పర్సీవ్ దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. దేవుడు చేసేదంతా కూడా సదాకాలం ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. నథింగ్ కెన్ బి యాడెడ్ టు ఇట్ ఆర్ ఎనీథింగ్ టేకెన్ అవే ఫ్రమ్ ఇట్. దానికి ఏది కలపలేం, దాని నుండి ఏది తీసేయలేం. గాడ్ హెస్ డన్ ఇట్ సో దట్ పీపుల్ ఫియర్ బిఫోర్ హిమ్. దేవుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఎందుకు నీకు అర్థం కానికుండా చేస్తున్నాడు లైఫ్? ఎందుకంటే మన పరిమితులు మనం తెలుసుకొని మనల్ని మనం తగ్గించుకొని ఆయనకి భయపడే వారిగా ఉండాలి. అది దేవుని యొక్క కోరిక. దేవుడు ఈ విధంగా చేయడానికి మనిషి గ్రహించలేనటువంటి జీవితాన్ని దేవుడు మనిషికి ఎందుకు అనుగ్రహించాడంటే, మనిషి ఆయన పైన ఆధారపడి ఆయనకి భయపడి జీవించాలని చెప్తున్నాడు. అదే ప్రసంగి గ్రంథం 12:7 ఇచ్చినటువంటి కంక్లూషన్. మానవ కోటికి కలుగు విధి ఇదే అని చెప్తున్నాడు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి విధేయత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క దాన్ని కూడా లెక్క చెప్తున్నాడు. కాబట్టి మూడో పాయింట్ మనం ఏం తెలుసుకోవాలంటే, ఫియర్ గాడ్ అండ్ సఫర్ వెల్. మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం శ్రమలు ఉన్నప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు దాని విషయంలో వాక్యానుసారంగా శ్రమ పడాలి, మంచిగా శ్రమలు అనుభవించాలని అర్థం ఇంకో మాటలో. ఎందుకంటే శ్రమలు తీసేస్తానని దేవుడు వాగ్దానం చేయలేదు. తీసేస్తాడు కొన్నిసార్లు, బట్ కొన్నిసార్లు శ్రమలు మనకి ఎప్పటికీ కూడా ఉంటాయి. యోబుని మనం కనుక గమనిస్తే, యోబుకి విస్తారమైన శ్రమలు వచ్చినాయి. కొడుకులు చనిపోయారు, ఆస్తులు పోయినాయి, కోడలు చనిపోయారు, తన యొక్క రోగం తన యొక్క శరీరం చాలా భయంకరంగా అయిపోయింది. అయినా సరే దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఏమైందండి? దేవుడు ఏం చేశాడు? మళ్ళా మంచిగా ఆయనకి బ్యూటిఫుల్ డాటర్స్ని ఆ యొక్క ప్రదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి కుమార్తెల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ యోబు జీవితం వేరే, మన జీవితం వేరే. యోబుకి డబల్ పోర్షన్ ఇచ్చాడు, నీకు నాకు ఇస్తాడని గ్యారంటీ లేదు. అర్థమవుతుందండి? యోబు జీవితంలో చేశాడు కాబట్టి నీ జీవితంలో కూడా చేస్తాడనేటువంటి గ్యారంటీ లేదు. దేవుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అవసరాలు తీరుస్తా అన్నాడు, అది మాట గ్యారంటీ. బట్ లైఫ్లో కొన్ని విషయాలు మనకు చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి, అవి మనకు అర్థం కాదు లైఫ్. యోబుకి కూడా అర్థం చేయలేదు. యోబు ఎన్ని ప్రశ్నలు వేశాడు తెలుసా? ఓ 2-3 అధ్యాయాల నుంచి దాదాపు 41 అధ్యాయం వరకు, నేను నీతిమంతుడిని, నేనేం పాపం చేయలేదు కాబట్టి ఎందుకు ఎట్లా అవుతుంది, నేను పుట్టకుండా ఉండే వాళ్ళు అట్ట అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత దేవుడు యోబుకి ఏం సమాధానం చెప్పాడు తెలుసా? ఏ సమాధానం చెప్పలే. అది ఆయన సార్వభౌమాధికారం. ఆయన ఎవరికి ఏం సమాధానం చెప్పనవసరం లేదు. ఆయన సమాధానం చెప్పడు, అవసరమైన చెప్పాడు ఇక్కడ. కానీ చాలా వరకు ఆయన మన జీవితంలో కలిగే ఈ యొక్క చాలా విషయాలకి, ఈ యొక్క మిస్టరీస్కి, ఈ యొక్క మర్మాలకి ఆయన సమాధానం చెప్పడు. యోబుకు కూడా చెప్పలేదు ఆయన. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏంటంటే, ఆయనకి భయపడాలి, మనం ఆయనకి లోబడాలి. మనం రే స్టెడ్మెన్ అని ఒక ఆయన ఏం చెప్తున్నా అంటే, God has sovereignly, independently set up the plan of life in a way that we cannot interfere with. ఆయన ఏ విధంగా మన జీవితాన్ని పెట్టాడంటే, మనము దాన్ని జోక్యం చేసుకోలేనంతగా, అంటే దేవుడు చేసే దాంట్లో నువ్వు నేను
మార్చేటటువంటి పరిస్థితి ఏం లేదు మనకి. ఆయన మలిచినట్లుగా మలుస్తూ మనం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడమే మన యొక్క కర్తవ్యం. అది లైఫ్. హీ హాస్ డన్ సో ఇన్ ఆర్డర్ దట్ మెన్ షుడ్ ఫియర్ బిఫోర్ హిమ్ అనేటటువంటి మాట ఇక్కడ చెప్పండి. ఈ పోయంలో ఉన్నటువంటి 14 దాంట్లో కూడా మరణం, ఏడవడం, దుఃఖపడడం, తర్వాత కౌగలించుకుంటే మానుకొనడం, పోగొట్టుకోవడం, మౌనంగా ఉండడం, యుద్ధాలు, ద్వేషాలు, ఇవన్నీ కూడా మనకి అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నారు. లైఫ్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా నీ ఆధీనంలో లేనటువంటి కొన్ని కష్టాలు నీ జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా సరే, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, నువ్వెంత కేర్ఫుల్గా ఉన్నా, ఎంత భయభక్తులుగా ఉన్నా సరే, ఆలోచించండి, నువ్వు ఎంత భయభక్తులుగా ఉన్నా సరే దేవుడు అనుమతిస్తాడు. భయభక్తులు లేకపోతే ఏంటి పరిస్థితి? నువ్వెంత దైవ భక్తి కలిగి ఉన్నా సరే దేవుడు కొన్ని పరిస్థితులు నీకు అనుమతిస్తాడు. అది చాలా బ్యూటిఫుల్. ఆయన దృష్టిలో అల్లుతున్నాడు కదా, కింద నుంచి చూస్తే గజిబిజి గందరగోళం. కాబట్టి ఈ డిఫికల్ట్ టైమ్స్లో మనం ఎట్లుండాలంటే ఏం చేయాలండి? సడన్గా నీకు కొంత న్యూస్ తెలిసినప్పుడు ఏం చేయాలి? దేవుని పైన సనుక్కోవడం చేయకూడదు. దేవుని పైన అపనమ్మకం ఉంచకూడదు. ఉదాసీనంగా ముందులే జీవితం, పోదాం చర్చిగా, పోదాం, ఏదో నడిపిద్దాం, క్రిస్టియన్స్ కదా, పోదాం, అట్లా చర్చికి పోదాం, పోదాం వస్తాం, లైఫ్ అట్లా. ఉదాసీనత, ప్యాసివిటీ, దేవుని పట్ల ఆసక్తి లేకుండా, ఏదో పెద్ద నష్టం అయిపోయినట్లుగా. నష్టం కొన్ని దగ్గర ఉండొచ్చు, కొన్ని దగ్గర లేకపోవచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న నష్టాలని చాలా పెద్ద నష్టాలుగా నువ్వు భావించి ఈ యొక్క ఉదాసీనతను అనుభవించి ఏదో కొరతగా నువ్వు ఉండడం అన్నమాట. జనరల్గా ఏం జరుగుతుంది? ఇట్లాంటి పరిస్థితులు, ప్రతికూలతలు కొన్నిసార్లు వచ్చినప్పుడు మన లైఫ్లో మన షాక్ గురి కావచ్చు. సడన్గా ఇప్పుడు డేవిడ్ నీకు స్టేజ్ 4 క్యాన్సర్ అని డాక్టర్ చెప్తే ఏం చేస్తావు? అట్లా మాట్లాడొద్దు అంట. ఉదాహరణకు మాట్లాడుతున్నా, ఉదాహరణకు కూడా మాట్లాడనీరు కొంతమంది. ఎట్లుంటుందండి మనకి సడన్గా? నేను HIV AIDS డిపార్ట్మెంట్లో కౌన్సిలర్గా పనిచేసిన కొన్ని సంవత్సరాలు. ఈ HIV AIDS టెస్ట్ చేసుకొని వస్తారు నా దగ్గరికి, షాక్లో ఉంటారు. సార్ నాకు లేదు సార్, నేను వేరే దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకొని వస్తాను. నాకెందుకు వస్తుంది సార్? అది టెస్ట్ క్లియర్గా బ్లడ్ రిపోర్ట్లో HIV పాజిటివ్ అని ఉంటుంది. బట్ యూ కెనాట్ బిలీవ్ దట్. షాక్లో ఉంటారు. అంటే మనకి ప్రతికూలమైన పరిస్థితి, కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, మరణం కానీ, ఈ యొక్క క్రానిక్ డిసీజెస్ కానీ, లేకుంటే సడన్గా లాస్, బ్యాంకులో డబ్బులు పోవడం కానీ, ఇంట్లో దొంగలు పడడం కానీ, సడన్గా ఆసుపత్రి పాలవడం కానీ, జాబ్ పోవడం కానీ, లేకుంటే ఇట్లా భయంకరమైన నష్టాలు వచ్చినప్పుడు మనం షాక్లో ఉంటాం. ఆ యొక్క ఫేస్ అనేటటువంటిది రోజులు, వారాలు, మ్యాక్సిమం ఒక ఫ్యూ మంత్స్ ఉండొచ్చేమో. దానికి మించి ఉంటే మటుకు చాలా కష్టం. దేవుని పైన, ఆయన యొక్క సావరెంటీ పైన మనకి ట్రస్ట్ లేనట్లే అన్నమాట. సో కాబట్టి ఆ యొక్క ప్రారంభ రోజుల్లో మన అట్లాంటి షాక్లు అట్లాంటి గురైపోయిన తర్వాత కూడా స్లోగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని ఆయన అధికారానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. వీ హ్యావ్ టు సరెండర్ అవర్ లైఫ్స్ టు గాడ్. ఒకవేళ మన యొక్క ఆఫీస్లో, మన చర్చెస్లో, మన ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర టఫ్ టైం గుండా మనం వెళ్తున్నప్పుడు, పీపుల్ మనకి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు, మన నిర్ణయాలకు ఆపోజిట్గా ఉంటున్నప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు మన యొక్క ఉదాహరణ. 1 పేతురు 2:24 ఏమనుంది తెలుసా అండి? ఆయన తనకి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి ఎదురు దూషించకుండా, ఆయన నాలుకలో ఏ కపటం లేదు, ఆయన వారిని బెదిరించకుండా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చి వెళ్ళారు.
కాబట్టి మనం సనుక్కోవడం వల్ల ఏంటి నా లైఫ్ అంటే నీకు దేవుని యొక్క సార్వభౌమాధికారం పైన నమ్మకం లేదు. యు ఆర్ నాట్ ఫియరింగ్ గాడ్. నీకు దేవుని అంటే భయం లేకుండా అయిపోయింది. ఎందుకు తెలుసా అండి? దేవుడు అలో చేశాడు సిచ్యువేషన్స్. అది ఎవరి ద్వారా అయినా రావచ్చు నీ జీవితంలో, ఏ కోణంలో నుంచి రావచ్చు. కానీ నువ్వు నేను ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? దేవుని వాక్య ప్రకారంగా రెస్పాండ్ అవ్వాలి. ఎట్లాగా? నో గ్రమ్లింగ్, నో రిటాలియేషన్. అంటే పగ తీర్చుకోకూడదు మనం. నాకు ఇట్లా జరిగింది, నేను ఇట్లా చేస్తా, నువ్వు ఇట్లా చేసావు కాబట్టి ఇట్లా అయింది, లేకుండా నువ్వు ఇట్లా జరిగింది కాబట్టి ఊరికి నేను నిందించడం క్రైస్తవులుగా మనకి తగదండి. మన ఆధారం, మన నమ్మకం గవర్నమెంట్ కాదు, ప్రజలు కాదు, మన యొక్క భాగస్వామి కాదు, మన పిల్లలు కాదు, మన తల్లిదండ్రులు కాదు, మన ఉద్యోగం కాదు. మన నమ్మకం, మన భరోసా ఆయన. ఆయన లేకుండా ఏం జరగదనేటటువంటి వాస్తవాన్ని మనం కనుక సంపూర్ణంగా ఎరిగి ఉంటే మన ప్రతిస్పందన ఆయనకి భయభక్తులు కలిగి మనం చేస్తామన్నమాట. వి విల్ రెస్పాండ్ వెల్. మనం సరైన విధంగా శ్రమ పొందుతాం. ఒక భాగస్వామి నీ పట్ల భయంకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసినా, కౌన్సిలింగ్ ఇచ్చినా, ఏం చేసినా ఏం కాకపోతే ఏం చేయాలండి? దేవునికి అప్పగించుకోవాలి. ఆ వ్యక్తి మారినా మారకపోయినా, పరిస్థితులు మారినా మారకపోయినా, బాస్ మారినా మారకపోయినా, మన ప్రతిస్పందన దేవుని వాక్య ప్రకారంగా ఉండాలి. అది మనం సఫర్ వెల్ అంటే అర్థం. అది మనం వాక్యానుసారంగా శ్రమ పొందడం అంటే అది. ప్రభువా, ఈ యొక్క పరిస్థితిలో, ఈ పరిస్థితిని ఆధీనంలో ఉంది నాయన, నేను దీన్ని విశ్వసిస్తున్నా, ఇది నాకు చాలా బాధగా ఉంది, కానీ నీ వాక్య ప్రకారంగా నేను నడుచుకుంటా ప్రభువా అని చెప్పాలి. అండ్ దేవుడు తగిన సమయంలో, ఆయన తగిన కాలమందు చక్కగా ఆయన చేయడానికి సమర్థుడు. అయితే అది ఈ లోకంలో కావచ్చు, పరలోకంలో కూడా కావచ్చు. నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ రివీల్డ్ ఇన్ హెవెన్. పరలోకంలోనే మనకి ఎక్కువగా ఈ యొక్క విషయాలు తెలియచేయబడతాయి. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక ప్రొఫెసర్ వాళ్ళ కూతురు, చిన్న పాప ఇంట్లో హోంవర్క్ చేస్తుంది. ఆ హోంవర్క్ చేసేటటువంటి సబ్జెక్టు మ్యాథ్స్, లెక్కలు. ఈ సబ్జెక్టు ఈ ప్రొఫెసర్కి కూడా సరిగా రాదు. అయితే ఆ పాప హోంవర్క్ చేసుకుంటా ఆ యొక్క సూత్రాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటా అర్థం కాలేదు ఆ పాపకి. అర్థం కాకుండా సడన్గా ఏం చెప్పింది తెలుసా? ఎవరు కనిపెట్టారు ఇవన్నీ? ఈ నెంబర్స్ 1 2 3 ఎవరు కనిపెట్టారు అంటుంది ఆ పాప. సో వాళ్ళ డాడీ తీసుకెళ్ళి కొంచెం మంచిగా చెప్పాడు. బట్ పాయింట్ ఏంటి తెలుసా అండి? సమస్య ఉన్నప్పుడు ఎందుకు ఈ సమస్యని బ్లేమ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. నాకెందుకు వచ్చింది ఈ సమస్య? నేనెందుకు శ్రమ పడాలి? వాయ్, నేనేం తప్పు చేయలేదు కదా అనేటటువంటి భావన. ఇంకో రెస్పాన్స్ ఏంటి తెలుసా? కొన్నిసార్లు స్టూడెంట్ అలాగే పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా? టీచర్ పైన కంప్లైంట్ చేస్తారు. ఏం టీచర్ రా భయ్, చిన్న పిల్లల్ని కూడా చంపేస్తారు, పరిశాన్ చేస్తారు. ఇంతగానో హోంవర్కా? వాళ్ళకి అర్థం కావట్లే, వాడు కావట్లే, వాళ్ళకి ఏం లాభం? ఇంతగానో ఇచ్చారు వాళ్ళకి, ఆ చేతులు పాపం కందిపోవా, ఏం టీచర్ రా భయ్ అని టీచర్ల పైన కంప్లీట్ చేసే అవకాశాలు. సమస్యని 2 విధాలుగా చూస్తున్నారు. 3వ విధమైన తెలుసా? సమస్యని అవాయిడ్ చేయడం. పిల్లలు ఏం చేస్తారు? కొంతమంది తెలివిగల పిల్లలు, ప్రశస్త కొంచెం పెద్దగైనాక చేస్తుంది. ఏం చేస్తుంది? లెక్కల సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తుంది? డాడీ మమ్మీ కూడా చెప్పేటట్టు లేరు కదా అనేసి బుక్ లోపల కింద దాచిపెట్టేసి, మమ్మీ జ్వరం వస్తుంది మమ్మీ నాకు అని స్కూల్ ఎగ్గొడుతుంది. నెక్స్ట్ డే మమ్మీ కడుపు నొప్పి వస్తుంది మమ్మీ అని కానీ ఎగ్గొడుతుంది. 3వ రోజు అంటే అవాయిడ్ చేయడం. ఎన్ని రోజులు అవాయిడ్ చేయగలవండి సమస్యని? ఉన్న సమస్యని
నాకే ఎందుకు వచ్చింది అని నిందించడం, ఆ సమస్యని దేవుని వైపు ఎందుకు దేవుడు అలో చేశాడు అనేటటువంటిది చేసుకోవడం, ఆ సమస్య దాన్ని పరిష్కరించకుండా తప్పించుకోవడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఏంటి సరైనది? దేవునికి మనల్ని మనం అప్పగించుకొని, ప్రభువా ఈ పరిస్థితుల్లో నువ్వే నాకు సహాయం చేయి ప్రభువా అని మనం దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మానవ జీవితం ఎంతో మర్మయుక్తమైనది నాయన. ఈ యొక్క ప్రసంగి గ్రంథకర్త ఎంతో వేదనతో, భారభరితమైనటువంటి హృదయంతో, నిస్సహాయిత స్థితిలో సూర్యుని క్రింద మానవుని యొక్క పరిస్థితిని వివరించడం జరిగింది. సూర్యుని క్రింద ఉన్నటువంటి ఈ లోకంలో కొన్ని విషయాల్ని మా జీవితంలో ఎప్పటికీ అర్థం చేసుకోలేం. కొన్ని విషయాలు మా ఆధీనంలో ఎప్పటికి ఉండవు ప్రభువా. అవి సంబంధాలైనా పరిస్థితులైనా మా ఆధీనంలో ఉండవు. మా ఆధీనంలో ఉండదాని గురించి మేము ఎందుకు అయినా అనవసరంగా ఇబ్బంది పడాలి? ఈ విషయాన్ని గ్రహించడానికి కృప దయచేయండి. మీరు ఇచ్చిన చిన్న చిన్న ఆనందాలని అనుభవించడానికి, అదే సమయంలో అతి శ్రేష్టమైన ఆనందమైన క్రీస్తు వైపు మేము మా యొక్క దృష్టిని పెట్టడానికి మీరు కృప దయచేయండి. అలాగే నాయనా మీకు భయపడి, మీ మీద నమ్మకం ఉంచి, అవసరమైనప్పుడు మీ వాక్యానుసారంగా శ్రమ పొందడానికి, శ్రమని అనుభవించడానికి, నాయనా ఈ శ్రమని కొనసాగించడానికి సహాయం చేయండి. ఎందుకంటే రాబోయే కాలపు మహిమ ఏంది, లోకపు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి యొక్క శ్రమలు ఎన్న తగినవి కావు అని చెప్తున్నాడు ప్రభువా. We cannot even compare these trials and struggles in the light of the glory that is going to be revealed, O God. ఈ యొక్క అద్భుతమైనటువంటి సత్యాన్ని మేము ఎప్పుడు మర్చిపోవద్దు ప్రభువా. కొన్నిసార్లు మీరు మా శ్రమల్ని తొలగిస్తారు, కొన్నిసార్లు మీరు తొలగించరు ప్రభువా. కానీ మేము నైనా ఒక తల్లిగా, తండ్రిగా, విశ్వాసిగా, నాయకులుగా, ఒక భాగస్వామిగా మా యొక్క